హాయ్ అండి. ఇదే రామతీర్థం. ఇక్కడే అట రాముల వారు విభీషణుడికి, అదే అండి మన రావణాసుడి తమ్ముడికి పట్టాభిషేకం చేసింది. ఈ ప్లేసెస్ అన్నీ చూపించినప్పుడు నా కూతురు నాతో ఒక మాట అనింది. అమ్మ నువ్వు చెప్పిన స్టోరీస్ అన్నీ నిజంగా జరిగాయా అని. ఆ మాటకి నేనైతే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యా. ట్రావెల్ సిరీస్‌లో ఫిఫ్త్ డే ఎర్లీ మార్నింగ్ 5కి స్ఫటికలింగ దర్శనం చేసుకొని, 22 బావుల స్నానం చేసి, తర్వాత నార్మల్ దర్శనం చేసుకొని ధనుష్కోడికైతే స్టార్ట్ అయ్యాం. ఆన్ ది వే రామతీర్థంలో రాములవారి దర్శనం చేసుకొని, ఇంకా ఫ్లోటింగ్ స్టోన్స్ చూసింది కూడా ఇక్కడే. అక్కడి నుంచి ధనుష్కోడి స్టార్ట్ అయ్యాం. ఇదే అండి ధనుష్కోడి ఏరియల్ వ్యూ. ఒక పక్క బే ఆఫ్ బెంగాల్, ఇంకో పక్క ఇండియన్ ఓషన్. మధ్యలో మన రోడ్ ట్రిప్. వన్ టైప్ ఆఫ్ వైబ్రేషన్ అయితే మనం ఫీల్ అవ్వచ్చు. దారిలో చిన్న చిన్న గుడిసెల్లో ఇలా సీ ఫుడ్‌ని పెట్టి అమ్ముతున్నారు. ఇదే ధనుష్కోడి. ఇండియాకి స్టార్టింగ్ రోడ్ పాయింట్. ఇక్కడి నుంచే అంట మన వానర సైన్యం లంక వరకు రామసేతును నిర్మించింది. 2 సముద్రాలు కలిసేది కూడా ఇక్కడే. మేము కాసేపు ఇక్కడ కూర్చొని ఆ అలల చప్పుడుని వింటూ ఒకసారి మన రామాయణం మొత్తం నెమరు వేసుకున్నాం. కాసేపు ఇక బీచ్‌లో ఆడుకొని తిరిగి పళనికి స్టార్ట్ అయ్యాం. ఇదే లక్ష్మణ తీర్థం ఔటర్ వ్యూ. తర్వాత అబ్దుల్ కలాం గారి ఇంటికి కూడా వెళ్దాం అనుకున్నాం. కానీ మాకు టైం సరిపోలేదు. ఇక చలో పళని. థాంక్స్ ఫర్ వాచింగ్.